లోన్స్ తీసుకొని అవి తీసుకొని ఇక్కడికి ఉద్దేశించి కాదు. అండ్ ఇది ఎవరిని డిస్కరేజ్ చేసి టైం తీసుకొని తెలుసుకోండి. అసలు టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గీత. సో ముందుగానే మీ అందరికీ ఇది ఒక డిస్క్లైమర్. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది ఎవరిని డిస్కరేజ్ చేస్తున్నందుకైతే కాదు. అసలు టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే మనం అందరం ఒక కంట్రీకి సెలెక్ట్ చేసుకునేది జాబ్ గురించి కదా, అంటే మంచి సెటిల్ అవ్వాలని. మీరు లోన్స్ తీసుకొని అవి తీసుకొని ఇక్కడికి వస్తారు. ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉంటుంది, ఏమని, ఒక 2-3 months వరకు జాబ్ రాదు. ఒక లెట్స్ ఎగ్జాంపుల్ ఒక 3 months అనుకోండి, 3 months వరకు జాబ్ రాదు అని ఒక. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము తొందరపడిపోయి ఫీజు కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి అని చెప్పేసి ఏ జాబ్ పడితే ఆ జాబ్ ఎక్కడము. కొంతమంది అయితే క్యాష్ ఇన్ హ్యాండ్ చేయడము ఇల్లీగల్గా. కొంతమంది అయితే ఇంకా బాయ్స్ అయితే ఇంకా కార్ వచ్చు అని చెప్పేసి డెలివరీస్ అని అదని. నేను కొన్ని నేమ్స్ తీసుకోవట్లేదు, కానీ ఏంటంటే అలా చేయడం వల్ల మనకి ఒరిగేది ఏమి ఉండదు, పోయేది లాస్ట్కి టైం అంతా వేస్ట్. ఏదైనా కానీ పోను పోను అర్థమవుతుంది అంటారు కదా. సో సేమ్ నాకు కూడా ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఈ కంట్రీకి వస్తే ఫస్ట్ సోషలైజ్ అవ్వండి. ఫస్ట్ ఏం జాబ్స్ ఉన్నాయి ఏంటి అని కనుక్కోండి. ఆగం అవ్వకండి. నా రూమ్మేట్కి జాబ్ వచ్చేసింది అయ్యా, నా ఫ్రెండ్కి జాబ్ వచ్చేసింది అయ్యా అంటే వేస్ట్. ఆ జాబ్ చేసి వాళ్ళు వేస్ట్. మా అంటే ఒక నెల పోతారు, 2 నెలలు పోతారు, తర్వాత మొత్తం ఒళ్ళు నొప్పులు వస్తాయి. నేను స్టూడెంట్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు రాగానే ఫస్ట్ ఏదో ఒక జాబ్ జాయిన్ అయితే దానివల్ల ఉపయోగం ఏముండదు. మీరు చేసే జాబ్ అది మీకు వీసాని తెచ్చియాలి. అలాంటి జాబ్స్ చేయాలి. మీరు ఏ జాబ్ చేసినా డబ్బులు వస్తాయి, పౌండ్స్లో ఎర్న్ చేస్తారు. కానీ ఆ జాబ్స్ వల్ల మనకి ఉపయోగం ఉండాలి. ఎట్లా అంటే ఆ జాబ్స్ మనకి వీసాని తెచ్చియాలి. 2 సంవత్సరాలు కాలేజ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడం అవుతుంది లాస్ట్కి. ఇప్పుడు అసలే యూకేలో పిఎస్డబ్ల్యూ కూడా తీసేసినారు. సో మీరు ఇంకెంత అలర్ట్ ఉండాలి చెప్పండి. సో స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా అలర్ట్గా వచ్చి చూడాలి. నాకు తెలుసు ఇక్కడ కొంతమందికి చుట్టాలు ఉండరు, కొంతమందికి అసలు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు. సో చెప్పేవాళ్ళు లేక ఎలా పడతాలా వర్క్ చేయాల్సి వస్తుంది మనం. అదనే కాదు, ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వచ్చినావా సరిగో ఈ జాబ్ జాయిన్ అయిపో, వచ్చినావా ఇలా జాయిన్ అయిపో అని చెప్పేసి చేసేస్తారు. మనం ఏం ఆలోచించాం. సో ఇప్పుడు చెప్పే కంటెంట్ ఏంటంటే, మీరు 20 hours మీరు ఏమేమి జాబ్స్ చేయొచ్చు, బెటర్ జాబ్స్ చేయొచ్చు, దానివల్ల మనకి వీసా వచ్చే ఛాన్సెస్ హైలో ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు నేను చెప్తా అండ్ ఇక్కడ మెన్షన్ కూడా చేస్తాను. ఫస్ట్ వచ్చేసి టీచింగ్ అసిస్టెంట్. అసలు ఇది విన్నారా? టీచింగ్ అసిస్టెంట్ అనే ఒక జాబ్ రోలు మనకి యూకేలో ఉంది. ఆ జాబ్ రోల్కి 40 hours అవసరం లేదు, 20 hours ఉన్నా చాలు. ఈ జాబ్లో ఏంటంటే టీచర్ కూడా ఉంటారనమాట. టీచర్తో పాటు మనం అసిస్టెంట్గా వర్క్ చేస్తాం. ఏంటంటే ఒక 30 members స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 30 members స్టూడెంట్స్లో ఒక 4 to 5 members కొంచెం ఈజీగా క్యాచ్ చేయలేరు అనమాట అందరితో పాటు. అంటే మేబీ వాళ్ళకి ఎపిలెప్సీ ఉండొచ్చు, లేకపోతే మెంటల్ డిసార్డర్ ఏదైనా ఉండొచ్చు ప్రాబ్లం. సో వాళ్ళకి మనం ఏంటంటే పక్కన కూర్చొని హెల్ప్ చేస్తాం. సో అదే మన జాబ్ రోల్. ఈ జాబ్ రోల్ చాలా చిన్నదే కనిపించడానికి, బట్ ఇట్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ అనమాట టీచర్ కంటే. అందుకే ఈ జాబ్కి చాలా రిక్వైర్మెంట్ ఉందన్నమాట. సో 20 hours ఈజీగా ఇస్తారనమాట. 40 hours కూడా చేసుకోవచ్చు, 20 hours కూడా ఈజీగా ఇస్తారనమాట ఈ జాబ్లో. సో మీరు ఇండీడ్ లేకపోతే అదర్ వెబ్సైట్స్గా వెళ్ళేసి అందులో ఇవి కొట్టారనుకోండి, నంబర్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. ఆ జాబ్స్ మీరు అప్లై చేయొచ్చు ఏజెన్సీస్ ద్వారా. ఏజెన్సీస్ ద్వారా కనుక మీరు చేస్తే వాళ్ళు మీకు ఈజీగా తీసేసుకుంటారు, డీబీఎస్ చెకింగ్ చేసి. మనకు ఇంకొకటి వచ్చేసి కేర్ అండ్ సపోర్ట్ వర్కర్. చాలామంది రాంగ్గా అజ్యూమ్ చేసుకుంటారు, కేర్ జాబ్ డిఫరెంట్, సపోర్ట్ వర్కర్ జాబ్ డిఫరెంట్. 2 ఒకటి కిందికే వస్తుంది. కానీ అంటే కొన్ని ఎలా ఉంటాయంటే పర్సన్స్కి కేర్ ఇవ్వాలి, అంటే లైక్ పర్సనల్ క్లీనింగ్ అలా చేయాలి. అది వచ్చేసి అది అందరికీ సేమ్ ఉండదు, డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అలానే సపోర్ట్ వర్కర్లో కేర్ ఉండదు. సో నాకు తెలిసి మీ అందరికీ కేర్ అంటే ఏదో కొంచెం చెప్పే ఉంటారు, ఎవరో ఒకరు ఐడియా ఉంది అనుకుంటారు. కానీ సపోర్ట్ వర్కర్ గురించి చాలామందికి తెలీదు. సపోర్ట్ వర్కర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎపిలెప్సీ వాళ్ళు ఉంటారు. ఎపిలెప్సీ అంటే వాళ్ళకి ఫిట్స్ వస్తాయి అన్నమాట, సీజర్స్ వస్తాయి.
మనం సపోర్ట్ వర్కర్లో అస్సలు పర్సనల్ కేర్ చేయమన్నమాట. ఏంటంటే వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాం. సపోర్టివ్గా అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఉన్నాము మీకు అని చెప్తాం. అంతేకాని వాళ్ళు పర్సనల్ కేర్ అలా చేయడం సపోర్ట్ వర్కర్లో ఉండదు. కొంతమంది చేస్తారు అని చెప్తారు, కానీ అది ఏంటి అంటే అది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ అండ్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువాలిటీ. అండ్ ఇందులో అయితే ఒకప్పుడైతే లైక్ 2021లో అయితే మేము వీసాస్ ఇస్తాము అంటే కూడా చాలామంది తీసుకోలేదు. బట్ ఇదే జాబ్స్ ఇప్పుడు 20 lakhs 25 lakhs మినిమం 15 lakhs నుంచి 25 lakhs వరకు నడుస్తుంది యూకేలో. దాని వాల్యూ, వీసా వాల్యూ. చాలా నాకు ఇష్టం ఈ జాబ్. అదేంటంటే ఫ్రీలాన్సింగ్ జాబ్. అదేంటంటే మనం ఇండియాలో కనుక మనం మంచిగా టెక్నికల్ స్కిల్స్ కనుక మంచి ఉంటే ఇక్కడికి వచ్చి మన టెక్నికల్ స్కిల్స్ ఈ 2 yearsలో వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఒక యూఎస్లో ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఓకే, ఒక క్లయింట్ ఉన్నాడు, లెట్స్ సే. ఆ క్యాండిడేట్ XYZ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, ఓకే. ఇప్పుడు ఆ క్యాండిడేట్కి సగం బుర్రనే ఉంటుంది, ఫుల్ బుర్ర ఉండదన్నమాట. సో ఇంకా అలాంటి వాళ్ళకే మనకి ఇక్కడ ఫ్రీలాన్సింగ్గా మనం ఏ ఫీల్డ్లో మనం మంచిగా ఉంటే, అంటే టెస్టింగ్గా, మీరు ఎందులో మంచి టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఆ లెవెల్లో ఒకసారి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అని కొట్టండి. ఇప్పుడు అతనికి ఏమవుతుంది, ఆ క్లయింట్కి ఏమవుతుంది, వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి సో అండ్ సో టాస్క్ వస్తుంది. ఆ టాస్క్ వాడు చేయలేడు. వాడు చేయనప్పుడు ఎవరు చేయాలి? అది మనం చేస్తామన్నమాట. ఫస్ట్ ఇనిషియల్లో మనకి మనీ పే చేయరు. ఒక ఏజెన్సీని ప్రిఫర్ చేసుకొని వెతికి వాళ్ళతో కాంట్రాక్ట్ తీసుకోవాలి. ఏమని, ఇట్లా మేము ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, మాకు డబ్బులు అవసరం లేదు, బట్ మాకు వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి అని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు, మనకి అగ్రిమెంట్ పంపిస్తారు. ఇక సైన్ చేయండి, ఇక మీకు మాకేం సంబంధం ఉండదు, మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవాలనుకుంటే, కానీ మేమేం డబ్బులు పే చేయమని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళ టర్మ్స్ను వాళ్ళు చెప్తారనమాట. సో తర్వాత ఏమవుతుంది, ఏదైనా కంట్రీలో ఏదో ఒక క్లయింట్కి నెససరీ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ సో అండ్ సో మనం ఇక్కడ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చాం కదా, సో వాళ్ళకి మనని అటాచ్ చేస్తారనమాట. సో ఏమవుతుంది, మనం అగ్రిమెంట్ ఇచ్చాం కాబట్టి మనని జాయిన్ చేస్తారు. ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు మనం వాళ్ళది సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో దానివల్ల మనకి యూజే అవుతుంది, ఎందుకంటే లాస్ట్కి మనకి సర్టిఫికేట్ ఇస్తారు సో అండ్ సో కంపెనీలో. సో వాళ్ళు ఇంకా మిమ్మల్ని హైర్ చేసుకోవచ్చు, మంచి పే కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అంటే పాకెట్ ఏమంటారు 2 jobs లాగా అయిపోతుంది. సో అందుకే ఇలాంటి జాబ్స్ మీరు చాలా ప్రిఫర్ చేసుకోవాలి. సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇన్ని చెప్తున్నావు మరి నువ్వేం చేసావు యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు అంటే, అదే చెప్తున్నాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను మీలానే వచ్చాను కాబట్టి కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, దాన్ని రెక్టిఫై చేసుకున్నాను. అలా మీరు చేస్తూ పోతే మీకున్న టెక్నికల్ స్కిల్స్ని ఈ 2 yearsలో మీరు వేస్ట్ అవ్వకుండా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీ వర్క్ ఆ క్లయింట్కి నచ్చితే వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోవచ్చు పర్సనల్గా. సో ఇలా మీరు ఇలాంటి జాబ్స్ని ప్రిఫర్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే, కానీ వీడియో పెద్దగా అయిపోతుందని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి నాకు కమెంట్ చేస్తే డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చెప్పిన జాబ్స్ అన్నీ 40 hours కూడా చేసుకోవచ్చు, 20 hours కూడా చేసుకోవచ్చు. సో మీరు ఉండే ఏరియా బట్టి మీరు వెతకండి, ఇండీడ్లో లేకపోతే వేరే వెబ్సైట్స్లో. ఇంకా ఇలాంటి వీడియోస్ ఒకవేళ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. ఇంకా నేను యూకేకి వచ్చినప్పుడు ఎలాంటి జాబ్ ఎక్స్పీరియన్సెస్ ఎదుర్కొన్నాను, ఎలాంటి మనుషుల్ని ఎదుర్కొన్నాను అనేది తెలుసుకోవాలన్నా కూడా కమెంట్ చేయండి. మీరు ఈ జాబ్స్ వల్ల మీకు వీసాస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, నా షార్ట్స్ని కామెడీగానే చూడండి, వీడియోస్ని ఇన్ఫర్మేషన్ లేకపోతే లైఫ్ స్టైల్ వ్లాగ్స్గా చూడండి. రెండింటిని కలపకండి ప్లీజ్. అండ్ రెండింటిని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఒక ప్లాట్ఫామ్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటున్నాను. సో ఏదైనా ఉంటే చెప్పడానికని. ఇప్పుడు వరకు నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో డెఫినెట్గా ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.